ఉద్యోగం, వ్యాపారం మాత్రమే కాదు, సరైన ప్రణాళికతో చేసిన వ్యవసాయం కూడా బంగారు భవిష్యత్తును అందించగలదని మరోసారి నిరూపిస్తున్నారు మన రైతులు. మార్కెట్పై స్పష్టమైన అవగాహనతో సరైన పంటను ఎంచుకుని సాగు చేస్తే పెట్టుబడికి రెట్టింపు లాభాలు సాధ్యమవుతాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి. 5 ఏళ్ల క్రితం నాటిన వెదురు తోట ఇప్పుడు కోత దశకు చేరుకుంది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ పంట మంచి లాభాలు అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో మీరు చూస్తున్న ఈ దృశ్యాలు వెదురు కోత పనుల్లో నిమగ్నమైన కార్మికులవి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో విస్తరించిన ఈ వెదురు వనం ఇప్పుడు ఆదాయానికి కొత్త మార్గాలను చూపుతోంది. మార్కెట్లో వెదురుకు ఉన్న డిమాండ్ను ముందుగానే అంచనా వేసిన ముగ్గురు రైతులు 5 ఏళ్ల క్రితం ఈ సాగుకు శ్రీకారం చుట్టారు. సహజ సిద్ధంగా పెరిగే వెదురు మొక్కలు తక్కువ సంరక్షణతోనే మంచి దిగుబడినిస్తున్నాయి. ప్రస్తుతం కోత దశకు చేరుకున్న ఈ తోటలో కూలీల సహాయంతో వెదురు చెట్లను నరికిస్తున్నారు రైతు శ్రీనివాస్ రెడ్డి. ఎకరాకు సుమారు 3000 నుండి 3500 వరకు వెదురు బొంగులు దిగుబడి వస్తున్నాయి. మార్కెట్లో మంచి ధర లభిస్తూ ఉండడంతో పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో కొత్త పంటల వైపు దృష్టి సారిస్తే రైతులకు స్థిరమైన ఆదాయం సాధ్యమని ఈ వెదురు తోట మరోసారి రుజువు చేస్తోంది. ఎకరానికి దాదాపు 3 నుంచి 3.5 వేల దాకా కర్రలు తెగుతున్నాయి. ఇవి యావరేజ్గా నేను అనుకుంటున్నా అంటే కొన్ని పెద్ద బొంగులు వచ్చినాయి. అవన్నీ కూడా అరటి తోటకి ఉపయోగపడుతుంది. అరటి తోటకి బొంగులు నార్మల్గా ఇక్కడ కొనుక్కొచ్చేదంతా 120-130 రూపాయలు పడుతుందండి. ఇక్కడికి వచ్చేసరికి మనం 100-110 రూపాయల లోపల మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇకపోతే రెండో రకం చిన్న బొంగు, ఎందుకంటే ఇవి కొత్తగా ఫస్ట్ వేసాం కాబట్టి సన్న బొంగు ఉంటుంది, బట్ ముదిరిపోయిన బొంగు. అవి ఒక 10 నుంచి 15 అడుగుల లోపల ఉంటాయి. వాటిని మాత్రం దొండపందుల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అది సుమారుగా మనం ఒక 65-70 రూపాయల దాకా పడుతుంది. యావరేజ్గా నేను అనుకోవటం ఒక 80 నుంచి 90 రూపాయలు పడవచ్చు. అంటే 3,000 బొంగులు అంటే దాదాపుగా ఒక 2.5 లక్షల దాకా ఎకరానికి రావడానికి అవకాశం ఉందని మా ఎస్టిమేషను. ఫైనల్గా చూడాలి. ఇక్కడైతే బాగా డిమాండ్ అయితే బాగుందన్నమాట. నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా కొత్తగా వేసుకునే వాళ్ళు మధ్యలో దారి అంటే ట్రాక్టర్ పోవటానికి అన్నట్టుగా మనం ఒక కాలనీలో ఒక ప్లాట్లు వేసినట్టుగా ఒక మధ్యలో ఒక 4-5 లైన్లకి మధ్యలో ఒక 15 అడుగులు 16 అడుగులు గ్యాప్ కనుక ఎక్కువ పెట్టుకుంటే కనుక 2 అడుగులు ఎక్కువ పెట్టుకుంటే మనకి ట్రాక్టర్ కూడా లోపల రావడానికి అవకాశం ఉంటుంది. సో అది మేము అది చేయలేకపోయాము. ఇప్పుడు ఎవరైనా వేసుకున్నట్టుంటే అలా చేసుకుంటే కనుక ఎక్కువ లేబర్తో ఎక్కువ ఖర్చు లేకుండా పోతుంది. ఆదాయం అది ఎవ్రీ ఇయర్ వస్తుంది, పెట్టుబడి తక్కువ. నాకు తెలిసి యావరేజ్గా సంవత్సరానికి 50,000 నుంచి ఒక ఎకరానికి ఒక 60-70 వేల రూపాయలు మనకి ఏమి పెట్టుబడి లేకుండా రావడానికి అవకాశం ఉంది. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వెళ్ళేసరికి కొంచెం ఈల్డ్ కూడా పెరుగుతుంది. సో 2,500-3,000 దాకా రావచ్చు. అప్పుడు ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే క్వాలిటీ బొంగు ఇంకా కొంచెం పెద్ద సైజు బొంగులు వస్తాయి అన్నమాట. ఈ దాదాపుగా మనం ఇప్పుడు వేసాం కదా, వేసిన దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల దాకా దీని యొక్క వయసు అప్పుడు దాకా వస్తూ ఉంటాయి. నీళ్ళు వసతి మాత్రం చాలా బాగా ఉండాలి. నీళ్ళు లేకపోతే చనిపోతుంది. నీళ్ళు మాత్రం ఎంత ఎక్కువ నీళ్ళు ఉంటే అంత బాగా పెరుగుతుంది. 3-4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే చెట్టు బాగా పెరిగిపోతుంది. పెరిగేసి కింద కలుపు లాంటిది గడ్డి కూడా ఏమి రాదు. ఆకు కూడా బాగా పెరిగిపోయి ఆకంత కింద రాలిపోతుంది. కాబట్టి గడ్డి కూడా రాదు. ఆ ఆకే వర్షానికి తర్వాత నీళ్ళు పెట్టినప్పుడు కూలిపోయి అదే దానికి ఎరువుగా తయారవుతుంది. మేము చెప్పాలంటే లాస్ట్ 3 ఏళ్ళలో దీనికి ఎరువు అంటూ ఏమీ వేయలేదండి. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే కట్ట కొడుతున్నా. నేను ఒకప్పుడు 200 కొట్టేటోడిని. ఈ పొలానికి వచ్చేసరికి 100 కొడుతున్నా. 100 కొట్టేసరికి అయిపోతుంది నా పని. ఈ గట్టితనం బొంగు అంటే మేము కొట్టే 200 బొంగులలో హోల్ ఎక్కువ ఉండిద్ది. దీంట్లో హోల్ లేదు. చిటికి నీళ్ళు పడేంత బొక్క కూడా లేదు. బోధపల్ల కూడా పడేంత బొక్క కూడా లేదు. మొత్తం
5-6 దెబ్బలు కొట్టాలి. అదైతే మేము కొట్టే 200 బొంగు అయితే ఒక దెబ్బకైతే పడుతుంది. ఇది 5-6 దెబ్బలు కొట్టాలి. గొడ్డెల్లో కూడా ఎరిగిపోతున్నాయి. నిజమే, వాస్తవం అది.